భారత్, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అతి తక్కువ సమయంలో కేవలం 9 మాసాల సమయంలో 5 రౌండ్స్ ఆఫ్ టాక్‌లోనే ఈ అగ్రిమెంట్ కుదిరింది. అత్యంత ఫాస్ట్‌గా కుదిరిన అగ్రిమెంట్‌గా ఈ అగ్రిమెంట్ చెప్పుకోవచ్చు. తద్వారా అంటే ఇండియా, న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ ద్వారా జీరో డ్యూటీ ట్రేడ్ అనేది చాలా వాటికి మనకి చాలా సెక్టర్స్‌కి తక్కువ అంటే ఆల్మోస్ట్ జీరో డ్యూటీతో మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. దానివల్ల ముఖ్యంగా సెక్టర్స్ అన్నీ కూడా టెక్స్‌టైల్స్, అప్పరల్ కావచ్చు, లెదర్ ఫుట్‌వేర్ కావచ్చు, ప్లాస్టిక్స్, రబ్బర్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెరైన్ ప్రొడక్ట్స్ కావచ్చు. ఇలా రకరకాల సెక్టర్స్. ఈ సెక్టర్స్ అన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే సెక్టర్స్ అన్నమాట. దాంతో చాలా మందికి ఉద్యోగాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. భారతదేశంలో ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుందన్నమాట ఈ ఎఫ్‌టీఏ వల్ల. దీని తర్వాత $20 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియా, న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ వల్ల $20 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ భారతదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు భారతదేశంలో ఎవరైతే టాలెంట్ ఉన్నారో, బాగా ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో, టాలెంట్ మొబిలిటీ అనేది ఇండియా నుంచి న్యూజిలాండ్‌కి ఇమ్మీడియేట్‌గా 5,000 వీసాస్ గ్రాంట్ చేస్తారంట టాలెంటెడ్ పీపుల్ కోసం. ఇట్లా చాలా మంచి అంశాలున్నాయి ఇండియా, న్యూజిలాండ్ ఎఫ్‌టీఏలో. అయితే ఈ ఎఫ్‌టీఏలో టాక్స్‌లో ఎక్కువగా మహిళలు పాల్గొన్నారు. వుమెన్ లెడ్ ఎఫ్‌టీఏ అని చెప్పి కూడా ఫస్ట్ టైమ్ ఇంతమంది మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఎఫ్‌టీఏ అని కూడా దీన్ని ప్రైజ్ చేస్తున్నారనమాట. ఇండియా, న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఈ ఎఫ్‌టీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వన్స్ ఇన్ ఎ జనరేషన్ అగ్రిమెంట్‌గా దీన్ని పిలుస్తున్నారనమాట. ముఖ్యంగా గూడ్స్ కావచ్చు, సర్వీసెస్, ఇన్వెస్ట్‌మెంట్, పీపుల్ టు పీపుల్ ఎక్స్‌చేంజ్ ఇవన్నీ కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల చాలా సులభమవుతాయంట. ఇప్పటి వరకు కూడా ఏదైతే టెక్స్‌టైల్స్, కార్పెట్స్, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్‌లో న్యూజిలాండ్ మనపైన ఏస్తున్న 10% టారిఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ జీరోకి తీసుకొస్తున్నారు. అంటే చాలా వరకు ఇండియా నుంచి న్యూజిలాండ్‌కి ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్ మీద 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అని చెప్తున్నారనమాట. ముఖ్యంగా ఇవన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే టెక్స్‌టైల్స్, లెదర్, ఫుట్‌వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయో ఆ సెక్టర్స్‌లో మనకు బెనిఫిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంప్లాయ్‌మెంట్ కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుందనమాట. అయితే భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో ఇండియా కొన్ని సెక్టర్స్ మాత్రం ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేసుకుంది. డైరీ ప్రొడక్ట్స్, ఎడిబుల్ ఆయిల్స్, షుగర్, ఆనియన్స్, స్పైసెస్ ఇలా వ్యవసాయానికి సంబంధించిన అంశాలపైన భారతదేశం తన రైతులను గాని, ప్రొడ్యూసర్స్‌ని గాని ప్రొటెక్ట్ చేసుకుంది. పూర్తిగా మనం ఈ న్యూజిలాండ్ నుంచి ఈ డైరీ ప్రొడక్ట్స్‌కి కంప్లీట్‌గా డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇవ్వలేదు. ఇక్కడ భారతదేశం న్యూజిలాండ్‌కి మాత్రం యాపిల్ ఫ్రూట్ కావచ్చు, కివి ఫ్రూట్ కావచ్చు, అదేవిధంగా హనీ బీ యాక్టివిటీ, బీ కీపింగ్ కావచ్చు, వీటిలో మినహాయింపులు కొంతవరకు ఇచ్చిందనమాట. అయితే ఈ యాపిల్స్ కానీ, కివి ఫ్రూట్ కానీ ఈ ప్రొడక్షన్‌లో న్యూజిలాండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేసి తద్వారా మన దగ్గర కూడా యాపిల్స్ కావచ్చు, కివి ఫ్రూట్స్ కావచ్చు, వీటి ప్రొడక్టివిటీని పెంచే విధంగా న్యూజిలాండ్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. ఇండియా నుంచి న్యూజిలాండ్‌కి టాలెంట్ మొబిలిటీ కోసం ప్రస్తుతానికి 5,000 ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ ఏదైతే యోగా, ఆయుష్ ప్రాక్టీషనర్స్ ఉందో వీళ్ళందరికీ కూడా న్యూజిలాండ్ 5,000 మందికి ప్రొఫెషనల్ వీసాస్ ఇవ్వబోతోంది ఇమీడియట్‌గా. భవిష్యత్తులో ఈ ఇండియా, న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ వల్ల $20 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ భారతదేశానికి రాబోతుంది. అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో న్యూజిలాండ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతుంది దాదాపు $20 బిలియన్. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ ట్రేడ్ దాదాపు $2.5 బిలియన్ ఉంది. దాన్ని డబుల్ చేయాలని, రెట్టింపు చేయాలని వచ్చే 5 ఏళ్లలో అంటే $5 బిలియన్ తీసుకెళ్లాలని చెప్పి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యొక్క లక్ష్యం. అసలు ఇలాంటి ఎఫ్‌టీఎస్ మనం ఎందుకు ఇతర దేశాలతో సైన్ చేసుకుంటున్నాం? మనం చూసాం. మనం వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తున్నాం. మార్కెట్స్ డైవర్సిఫై చేసుకుంటున్నాం. రీసెంట్‌గా మనం చూస్తే ఆస్ట్రేలియాతో, యూకేతో, మొన్న న్యూజిలాండ్‌తో, అదే విధంగా యూఏఈతో, ఒమన్‌తో, మారిషస్‌తో మనం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సైన్ చేసుకున్నాం ఈ మధ్య కాలంలో.